డిసడ్వాంటేజెస్ ఆఫ్ ఫీల్డ్ ట్రిప్. టైం కన్సిడరేషన్స్, సమయం కలిసి రాదు. మరి పద్దాక ఫీల్డ్ ట్రిప్కి వెళ్ళాము అంటే మరి స్కూల్లో చెప్పాల్సినటువంటి సిలబస్ని ఫినిష్ చేయలేము. డిఫికల్టీ ఇన్ ప్రిపరేషన్, మరి అందరినీ గ్యాదర్ చేసి మరి ఇప్పుడు ఫీల్డ్ ట్రిప్కి వెళ్దాము అంటే క్లాస్లో సగం మంది మేము రామంటారు. సో అది కొంచెం కష్టం. గెటింగ్ ద అప్రూవల్ ఫ్రమ్ వేరియస్ హెడ్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్. ఓకే, సో అక్కడ అధికారంలో ఉన్నటువంటి అందరి దగ్గర నుండి కూడా పర్మిషన్లు తెచ్చుకోవాలి. అండ్ ఫిట్టింగ్ ద ట్రిప్ యాజ్ పర్ ద స్కూల్ టైం టేబుల్ విచ్ టేక్స్ మోర్ టైం. ఓకే, సో అందరినీ కూడా ఏర్పాటు చేసి ఒక సమయాన్ని కేటాయించి అప్పుడు వెళ్ళాలి అని చెప్పడం కూడా చాలా కష్టం. ల్యాక్ ఆఫ్ సపోర్ట్ ఫ్రమ్ స్కూల్ అడ్మినిస్ట్రేషన్ ఫర్ ఫీల్డ్ ట్రిప్స్. ఎప్పుడు కూడా స్కూల్లో వాళ్ళు తీసుకెళ్ళండి పిల్లల్ని అని చెప్పరు, కానీ అలాంటివన్నీ కూడా యాక్సెప్ట్ చేయరు. పూర్ స్టూడెంట్స్ బిహేవియర్ అండ్ యాటిట్యూడ్స్. ఓకే, పూర్ స్టూడెంట్స్ అంటే కొంతమంది టీచర్లు చెప్పినటువంటి మాట వినరు, వారికి ఇష్టమైనటువంటి విధంగా చేస్తూ ఉంటారు. ఇలాగే చేయడం ద్వారా స్కూల్ పిల్లలు మరి ఒక నదిలోకి వెళ్ళి బాల్ ఆడుకుంటూ ఆ బాల్ కోసం వెళ్ళి నదిలో కొట్టుకొని చచ్చిపోయారు. సో ఇలాంటి పరిస్థితులన్నీ కూడా ఉంటాయి అన్నమాట. బియాజ్ అని చెప్పి ఆ నదిలో ఇంజనీరింగ్ విద్యార్థులు చనిపోయారు. సో చాలా చాలా జరిగినాయి అన్నమాట. ఇంకా చూసినట్లయితే షార్టేజ్ ఆఫ్ రిసోర్సెస్ అండ్ చాయిస్ ఆఫ్ వెన్యూ. మరి డబ్బులు ఉండవు, ఎక్కువ వనరులన్నీ కూడా ఏర్పాటు చేయాలి వాళ్ళ కోసం. మరి వారికి మంచి స్థలాన్ని చూడాలి. మెడికల్ రిస్క్, ఫర్ ఎగ్జాంపుల్ లైక్ వైల్ ట్రావెలింగ్ via vehicle some children get motion sickness. ఓకే, గెట్స్ మోషన్ సిక్నెస్. మరి చూసినట్లయితే వారి యొక్క ఆరోగ్యం స్టేబుల్గా ఉంటుందో లేదో తెలియదు. ఒక ప్రాంతం నుండి ఇంకో ప్రాంతానికి వెళ్ళాలి, బస్సు కొంతమంది పడిద్ది పడదు. మరి అక్కడ ఆహారం వీరికి నచ్చిద్ది నచ్చదు. శరీరానికి పడకపోతే మళ్ళీ వాళ్ళకి మోషన్స్ అనేటువంటివి జరుగుతాయి, విరేచనాలు జరిగే అవకాశం ఉంటుంది. అనారోగ్యాన్ని బట్టి మళ్ళీ వాళ్ళకి అక్కడ మంచి డాక్టర్ని ప్రొవైడ్ చేయాలి, వాళ్ళ హెల్త్ చూసుకోవాలి. అలా చూసుకోవడానికి ఒకళ్ళు అక్కడే ఉండాలి. అందరూ ఆ ఫీల్డ్కి వెళ్ళి చూసే అవకాశం ఉండదు.